హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. సైకాలజీలో అయితే మనం ఈరోజు బిరుదులు మూల పురుషుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడని, జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడని, సాంఘిక శాస్త్ర మనోవిజ్ఞాన పితామహుడని, ఇలా చాలామంది పితామహుడు ఉన్నారన్నమాట. అలాగో 20 దాకా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక 2 minutes తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి మనకు విల్ హెల్మ్ హుంట్. ఈయన ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. అలాగే అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. ఆయన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. మామూలుగా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటే విల్ హెల్మ్ హుంట్. తర్వాత వచ్చేసి బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. మనకి తెలుసు కదా, బాల మనోవిజ్ఞాన శాస్త్రం అంటే చిన్నపిల్లల గురించి. నెక్స్ట్ వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటే విల్ హెల్మ్ హుంట్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటే హెర్బర్ట్ స్పెన్నర్. ఈయన జర్మనీ అనమాట. ఈయన జర్మనీ చెందిన వ్యక్తి. తర్వాత వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. వికాస్ అంటే డెవలప్మెంటల్ సైకాలజీ గురించి వచ్చినది జీన్ పియాజే స్విట్జర్లాండ్. తర్వాత సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి కట్విన్ ఇన్ జర్మనీ. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి గొరాడన్ ఆల్పోర్ట్. ఈయన ఇండియానా. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి హ్యూగో మానిస్టర్బర్గ్ జర్మనీ. నెక్స్ట్ వచ్చేసి జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు తారండైక్ అమెరికా. సంచరాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి విల్ హెల్మ్ హుంట్. ఈయన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిని సంరచనాత్మక ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. సంరచనాత్మక మూల పురుషుడు వచ్చేసి విల్ హెల్మ్ హుంట్. తర్వాత కార్యకరవాద మూల పురుషుడు వచ్చేసి మనకు విలియం జేమ్స్ అనమాట. నెక్స్ట్ మనోవిశ్లేషణవాద మూల పురుషుడు వచ్చేసి సిగ్మండ్ ఫ్రైడ్. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు. నెక్స్ట్ గెస్టాల్ట్ వాద మూల పురుషుడు వచ్చేసి మార్క్స్ వర్దిమర్ ఇన్ జర్మనీ. నెక్స్ట్ ప్రవర్తనవాద మూల పురుషుడు వచ్చేసి జెబి వాట్సన్ అమెరికా. ప్రయోజనతావాద మూల పురుషుడు అయితే మెక్డోగల్ అమెరికా. ప్రజ్ఞ ఉద్యమ మూల పురుషుడు అయితే ఆల్ఫ్రెడ్ బినే ఫ్రాన్స్. సహసామర్థ్య అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్ అమెరికా. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు అయితే క్లిఫర్డ్ బీన్స్ అమెరికా. ఇదే అండి మూల పురుషుడు అంటే బిరుదులు వాళ్ళకున్నవి మనోవిజ్ఞాన శాస్త్రంలో. ఓకే, థ్యాంక్ యూ ఆల్.